హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆరుషి వంగ. ఇక్కడ మా కోడలిది ఫస్ట్ బర్త్డే అండి. మేము ఫోటోషూట్ చేస్తున్నాము. ఆరుషి చూడండి ఎన్ని కథలు పడుతుందో ఆ స్పెట్స్ పెట్టుకొని, అస్సలు ఆగట్లేదు. ఇంతకీ ఫోటోగ్రాఫర్ ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరండి, నేనున్నాక ఇంకా ఫోటోగ్రాఫర్ ఎందుకండి కదా. నేను ఫొటోస్ ఎలా తీసాను అని లాస్ట్లో యాడ్ చేస్తానండి. మీకు ఎవరికైనా నచ్చితే నన్ను ఫోటోగ్రాఫర్గా పెట్టుకోవచ్చండి. నేను వచ్చి మీకు ఫోటోషూట్ చేస్తాను. తనిక్ష మాత్రం చాలా సపోర్ట్ చేసిందండి. అందరు పిల్లలు చాలా ఏడుస్తారు కదా, తనిక్ష మాత్రం చాలా చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ ఫొటోస్ తీపించుకుంది. లాస్ట్లో కేక్ స్మాష్ అయితే చాలా ఫన్నీగా వచ్చిందండి. నేను ఒక సైడు తనిక్ష వాళ్ళని ఫోటో తీస్తుంటే మరొక సైడు ఆరుషి మాత్రం చాలా ఆడుకుందండి ఆ పక్కన ఉన్న రాళ్ళల్లో. తనిక్షని ఇలా పైకి ఎగిరేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. ఫుల్గా నవ్వింది. మళ్ళీ ఒకసారి తనిక్షని నడిపించడానికి ట్రై చేసామండి. తను సపోర్ట్ చేయకపోవడంతో మేము సాంగ్స్ పెట్టాము. ఆ సాంగ్స్ విని ఇక ఫుల్ డ్యాన్స్ చేసుకుంటూ నడిచింది. మా ఇంటి పక్కనే ఒక లొకేషన్ చూసుకున్నామండి దగ్గరలోనే. సో అక్కడ చెట్లు, ఆ వాతావరణం చాలా చల్లగా ఉందండి. మేము అరౌండ్ 2 o'clock అలా వెళ్ళాము. వాతావరణం కూడా అంత వేడిగా ఏం లేదు. అందువల్లనేమో తనిక్ష మాకు సపోర్ట్ చేసింది ఫోటోషూట్కి. మేము మ్యాక్సిమం తనిక్షతో ఎలాంటి స్టిల్ ఇప్పించలేదండి. తాను న్యాచురల్గా ఎలా ఉందో అలానే ఫోటోషూట్ చేశామండి. మేము హ్యాపీ బర్త్డే అంటుంటే తనిక్ష క్లాప్స్ కొడుతుంది. సో అలాంటివి చిన్నవి చేస్తున్నాం మేము. సాంగ్స్ పాడడము అలా చేస్తే తను డ్యాన్స్ చేయడము, క్లాప్స్ కొట్టడము అలాంటివి చేస్తుంది. మాకు క్యూట్ అనిపించిందండి. వాళ్ళిద్దరు చూడండి ఎలా క్లాప్స్ కొడుతున్నారు. పిల్లల డ్రెస్ ఎలా ఉందో చెప్పండి, ఒక లైక్ చేయండి. మేము జస్ట్ 2-3 డ్రెస్సెస్సే మార్చామండి, ఎక్కువ మార్చలేదు. ఎందుకంటే మళ్ళీ తనిక్షకి ఫుల్ నిద్ర వస్తుంది. మేము లైట్ తీసుకున్నాము. తన హ్యాపీనెస్సే మన హ్యాపీనెస్ కదండి. సో ఎందుకు బాధ పెట్టడం, తనని ఎందుకు ఏడిపించడం అన్నట్టు మేము సైలెంట్గా తను కోఆపరేట్ చేసినంత వరకు మేము ఫొటోస్ తీసాము. తనిక్షకి ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. నాకు మాత్రం చాలా నచ్చింది. అన్ని డ్రెస్సెస్ బాగున్నాయి, బట్ ఈ డ్రెస్ ఇంకా బాగా సూట్ అయింది తనిక్షకి. మేము ఫొటోస్ తీస్తుంటే ఎన్ని కష్టాలు పడ్డాము. ఆరుషి మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఆ తనిక్షని చైర్ల నుంచి పక్కకు తోసేయడము, ఆ బొమ్మలు లాక్కోవడము అలాంటివి చేస్తూ ఉంది. నేను ఎంత చెప్పినా కానీ వినట్లేదు ఆరుషి. సరే అని మేము లైట్ తీసుకున్నాం. ఇక ఈ డ్రెస్ వచ్చేసి 3rd కాస్ట్యూమ్ అండి. ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. రెడ్ కలర్ డ్రెస్ సూపర్గా ఉంది కదండి.
తనిక్ష మంచిగా ఆడుకుంటుంటే ఆరుష్ వచ్చి ఎలా డిస్టర్బ్ చేస్తుందో పాపం. ఆ బొమ్మని లాగేసుకుంటుంది. ఇంకేం చేస్తుంది ఇక సైలెంట్గా ఇంకో బొమ్మతో ఆడుకుంటుంది ఇక తనిక్ష మాత్రం అస్సలు ఆగట్లేదండి. ఎంత జోష్లో ఉంది చూడండి. ఇక్కడ తనిక్ష ఫొటోస్ దిగి అలసిపోయిందని అనుకొని ఆరుషి వాటర్ తాగిపిస్తుంది తనిక్షకి. ఎంత చక్కగా తాగిపిస్తుందో చూడండి. ఇక్కడ కేక్ స్మాష్ కోసం ఇలా రెడీ చేసామండి. ఎలా ఉందో చెప్పండి. అలాగే లాస్ట్లో మళ్ళీ ఇంకొక డ్రెస్ వేసాము. 2 డ్రెస్సెస్ మీద మేము ఇలా ప్లాన్ చేసామండి కేక్ స్మాష్. కేక్ తెచ్చాక ఆరుష్ని అక్కడ దరిదాపుల్లోకి కూడా తీసుకురాలేమండి. ఎందుకంటే తనిక్ష కన్నా ముందు ఆరుషే కేక్ స్మాష్ చేస్తుందనే మా భయము. సో పక్కకి తీసుకెళ్ళి ఆడిపించుకుంటూ ఉన్నామండి ఆరుషిని. ఇక్కడ తనిక్ష అస్సలు కేక్ స్మాష్ కాదు, దాన్ని ఇంత కూడా ఖరాబ్ చే ఇక్కడ మా అన్నకి కేక్ తినిపిస్తుంది చూడండి. తనిక్ష ఆ పెట్టు అనగానే పెడుతుంది. ఇక్కడ తనిక్ష కేకుని తినట్లేదండి. దాన్ని మొత్తం స్మాష్ చేసుకుంటూ ఖరాబ్ చేస్తుంది. సో మేము వదిలేసాము. తన బర్త్డే, తన కేకు, తన ఇష్టము అన్నట్టు మేము వదిలేసాము. తన ఇష్టం వచ్చినట్టు ఆడుకుందండి అందులో. నేను తీసిన ఫొటోస్ ఎలా వచ్చాయి, ఎలా ఎడిట్ చేసాము అనేది లాస్ట్లో పెడతానండి చూడండి.